నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, దిగువకు నీటిని విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు. రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో చర్చించిన అచ్చెన్న, మామిడి ధరల పతనంపై జోక్యం చేసుకోవాలని వినతి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, 15 తులాల బంగారం, 2.5 కిలోల వెండి అపహరణ. తమిళనాడు కడలూరులో స్కూల్ వ్యాన్ ఢీకొట్టిన రైలు, 2 మృతి, 6 గాయాలు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అతి చేరువలో ఉన్నామన్న ట్రంప్, చర్చలు సఫలం కాని దేశాలకు సుంకాల లేఖలు పంపినట్లు వెల్లడి. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,73,408 క్యూసెక్కులు జలాశయంలో చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 67,563 క్యూసెక్కులుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి 32,248 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196.56 టీఎంసీలకు నీరు చేరింది. శ్రీశైలం నిండుకుండలా మారడంతో మరికొద్ది గంటల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సున్నిపెంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్తారు. బ్రహ్మరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుంటారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకుని కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన తర్వాత గేట్లు ఎత్తనున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి జగన్ మొదట నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థన నిర్వహించి వెళ్లిన తర్వాత షర్మిల విజయమ్మతో కలిసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని మీరు మాకు అనుభవి. నెల్లూరు జిల్లా వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బరి తెగించి మరీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మురికి వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఇంటిపై దాడి జరిగింది. కోవూరు నియోజకవర్గం పడుగుపాడులోని ఓ కళ్యాణ మండపంలో సోమవారం మధ్యాహ్నం వైసీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ప్రసన్న కుమార్ రెడ్డి నోరు పారేసుకున్నారు. ప్రశాంతిరెడ్డి చరిత్ర మొత్తం తనకు తెలుసంటూ దారుణమైన పదజాలాన్ని వాడారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరూ దొరకనట్లు ఆమెను చేసుకున్నారని, ఆయన కోరితే ఓ కన్నెపిల్లను తెచ్చి తానే పెళ్లి చేసేవాడినంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మురికి వ్యాఖ్యల నేపథ్యంలో నెల్లూరు జేవీఆర్ కాలనీ సమీపంలోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడి జరిగింది. 8:30 నుంచి 9 గంటల సమయంలో కొందరు మూకుమ్మడిగా దాడికి పాల్పడి కారును ధ్వంసం చేశారు. ఇంటిలోకి వెళ్లి ఫర్నిచర్, కుర్చీల్ని విరగ్గొట్టారు. ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరు. సమాచారం అందుకున్న వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, ఆనం విజయ్ కుమార్ రెడ్డి, మేరిగ మురళి, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇదంతా టీడీపీ నేతల పనేనని ఆరోపించారు. ప్రతీకారం తప్పక తీర్చుకుంటామంటూ అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో విద్వేష పదజాలంతో రెచ్చిపోయారు. తిరుపతిలో పీహెచ్డీ నేర్చుకున్నావు, బెంగళూరులో పీహెచ్డీ చేశావు, హైదరాబాద్ లో పీహెచ్డీ చేశావు, మెడ్రాస్ లో పీహెచ్డీ చేశావు, చివరకు మాగుంట లేవల్లో కూడా పీహెచ్డీ నేర్చుకున్నావు. అది ఏంటా పీహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద కథ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నాను. అతను ఒక పిచ్చోడు. ఎందుకు ఈయన చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపరచడానికి అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసిండేవాడు. ఈ పోరు
భూస్వామికి పడిపోయాడు. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్ సూరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా వెళ్ళేది. నీట్ 2025లో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. రాష్ట్రం నుంచి 57,934 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 36,776 మంది కనీస మార్కులు సాధించి ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధించారు. రాష్ట్రం నుంచి వరుస క్రమంలో ర్యాంకులు పొందిన విద్యార్థుల జాబితాను రోల్ నెంబర్ల వారీగా వెల్లడించింది. విశ్వవిద్యాలయం ప్రకటించిన జాబితాలో జాతీయ స్థాయిలో తొలి 100 ర్యాంకులు పొందిన వారిలో రాష్ట్రం నుంచి 6, 207 లోపు 11 మంది చొప్పున విద్యార్థులు ఉన్నారు. ప్రవేశాల దరఖాస్తుల స్వీకరణ తేదీని త్వరలో విడుదల చేస్తామని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. పశ్చిమ బంగాల్ పరిసర ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ కాలంలో విద్యార్థులు ఎవరైనా సరే బండెడు పుస్తకాలతో రోజుకు 10 నుంచి 12 గంటల పాటు కుస్తీ పడుతుంటారు. 5-6 సబ్జెక్టులకు బట్టి పట్టి మార్కుల వేటలో అలసిపోతున్నారు. ఈ క్రమంలో ఆటపాటలకు దూరమై వ్యక్తిత్వ వికాసాన్ని కోల్పోతున్నారు. చదువు పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగం కోసం కోర్సులంటూ ఇదే పరిస్థితి. అయితే వీటికి భిన్నంగా ఓ విద్యార్థి పాఠశాలకు వెళ్లకుండా తనకు నచ్చిన కోడింగ్లో ప్రతిభ చూపుతున్నాడు. వివిధ పతకాలు సాధిస్తున్నాడు. ఆ బాలుడు ఎవరు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. సరదాగా స్విమ్మింగ్ చేస్తూ చక్కగా క్రికెట్ ఆడుకుంటున్న ఈ బాలుణ్ణి చూశారా? ఇతని పేరు ఓం రెడ్డి. తోటి పిల్లలంతా పాఠశాలలకు వెళుతుంటే ఇతను మాత్రం ఇంటి దగ్గరే ఉండి తనకు నచ్చిన గణితం సబ్జెక్టులో పట్టు సాధిస్తున్నాడు. భవిష్యత్తుకు ఉపయోగపడే కోడింగ్లో సాధన చేస్తున్నాడు. 7వ తరగతిలోనే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ ఇన్ఫర్మేటిక్స్ లో జాతీయ స్థాయి పోటీలకు అర్హత పొంది ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఓం రెడ్డి వినుకొండకు చెందిన ఇందూరి రామాంజీరెడ్డి, రాజశ్రీ దంపతుల కుమారుడు. కరోనాకు ముందు వరకు ఓం రెడ్డి కుటుంబం బెంగళూరులో నివాసం ఉండేది. ఓం రెడ్డిని అతని తల్లిదండ్రులు ప్రారంభంలో ఓ కార్పొరేట్ పాఠశాలలో చేర్పించారు. అదే సమయంలో క్రీడల్లో సైతం ప్రోత్సహించారు. దీంతో ఓం రెడ్డి చదువులో రాణిస్తూనే రన్నింగ్, బ్యాడ్మింటన్లో ప్రతిభ చూపించాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. వినుకొండకు వచ్చి స్థిరపడిన తర్వాత ఓం రెడ్డి కోడింగ్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపించాడు. దీంతో ఐఐటి బాంబేలో ఎంటెక్ చేసిన తండ్రి రామాంజీరెడ్డి స్వయంగా కోడింగ్ నేర్పించారు. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ లో మంచి పట్టు సాధించిన ఓం రెడ్డి కోడింగ్ సులభంగా నేర్చుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే జిల్లా స్థాయి ఇన్ఫర్మేటిక్స్ ఒలింపియాడ్లో సత్తా చాటాడు. 2 ఏళ్లు తిరిగేసరికి ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ ఇన్ఫర్మేటిక్స్ జాతీయ స్థాయి ట్రైనింగ్ క్యాంపునకు అర్హత సాధించాడు. అక్కడ అత్యుత్తమ ప్రతిభ చూపి 12వ ర్యాంకుతో పాటు వెండి పతకం అందుకున్నాడు. అంతేకాదు తండ్రి శిక్షణలో ఏడాది కాలంలోనే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గణితం సిలబస్ పూర్తి చేశాడు. కోడింగ్ అనేది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటిది. దానిలో మనకి ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది అన్నమాట. నేను రోజుకొక 5 hours అలా జస్ట్ గేమ్స్కి అలా ఆడుకుంటుంటాను. మిగిలిన 6-7 hours నేను చదువుకుంటాను. యాక్చువల్లీ ఇట్స్ ప్రిటీ హార్డ్ బట్ మీడియం లెవెల్. బట్ స్టార్టింగ్లో ఇట్స్ వెరీ హార్డ్. వైల్ యూ కీప్ లెర్నింగ్ ఇట్ విల్ బీ సింప్లర్. భవిష్యత్తులో ఏదో ఒకటి హ్యూమన్ కైండ్కి ఉపయోగపడేటట్టు ఏదో ఒకటి తయారు చేయాలని నా ఆశ. కోడింగే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే 8 subjects ఉంటాయి కాబట్టి అన్నిటి మీద ఫోకస్ చేయడం ఒకేసారి కష్టం అవుతుంది. ఇక్కడ ఒకే ఒక సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి దాని మీదే ఫోకస్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఎక్కువ టైం మనం దాన్ని స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ టైం
టైం ఐఓఐకి వెళ్ళాలని కూడా ట్రై చేస్తూ ఉన్నాను. డిగ్రీ పీజీ చేసినా ఉద్యోగాల కోసం మళ్లీ కోడింగ్ లాంటి నైపుణ్య కోర్సు చేయాల్సి వస్తుందని, అలాంటిది మొదటి నుంచే ఆ కోర్సుల్లో పట్టు సాధిస్తే మంచి అవకాశాలు పొందొచ్చని ఓంరెడ్డి కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. సర్వెంట్స్ ఉండేవాళ్ళు ఇక్కడ, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, అక్కడ క్లాసెస్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ చెప్పేవాళ్ళు అనమాట. బాబు కూడా వాళ్ళతో ఆడుకుంటూ ఉండేవాడు, వాళ్ళకి మ్యాథ్స్ చెప్తా ఉండేవాడు. తను కూడా ఆ మ్యాథ్స్ చేయటం చూసి మా హస్బెండ్ ఈ ఏజ్ లో కూడా వీడికి ఇంత టాలెంట్ ఉండింది, నేను ఇంకా వీడిని అయితే కొంచెం వేరే రూట్ లో వీడిని తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేసి తను అనుకుని ఇంకా స్టార్ట్ చేశారనమాట. వాడు 4th క్లాస్ లోనే మోస్ట్లీ 10th ఫినిష్ చేసేసాడు మ్యాథ్స్. ఏమో ఇవన్నీ ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి కదా, లాస్ట్ ఇయర్ వచ్చేసి బ్రాంజ్ మెడల్ తెచ్చుకున్నాడు, ఈ ఇయర్ వచ్చేసి సిల్వర్ మెడల్ తెచ్చుకున్నాడు అనమాట. తన గోల్ ఏంటంటే గోల్డ్ చేయాలనేసి. పుట్టగానే పర్మనెంట్ ఇంజనీర్ మా మనవడు ఓంరెడ్డి పుట్టగానే వాళ్ళు ఒక టాలెంట్ అనేది వాళ్ళ నాన్న ముందు ఐడెంటిఫై చేశాడు, సక్సెస్ అయింది అనమాట. బాగా కోడింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఎంత కష్టపడతారంటే వాళ్ళిద్దరు, వాళ్ళ నాన్న రాత్రిపూట చదివి పొద్దున్న చెప్పేవాడు. ఓం కూడా దాదాపు 14 hours కూడా ఒక రోజు ఎగ్జామ్స్ రాసేవాడు. ఇంటర్నేషనల్ కోడింగ్ ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా ప్రతి రోజు కూడా వాడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ లాంటి పరీక్షల్లో ర్యాంకులు సాధించి ఐఐటి లాంటి విద్యా సంస్థల్లో బీటెక్ ఎంటెక్ చదివిన విద్యార్థులు సైతం కోడింగ్ వైపు వస్తున్నారు. అలాంటిది వినుకొండ చెందిన 13 ఏళ్ల ఓం రెడ్డి కోడింగ్ లో అద్భుతాలు చేస్తున్నాడు. ప్రోగ్రామింగ్ ఒలింపియాడ్ లో చక్కని ప్రతిభ చూపి అనేక పథకాలు కూడా సొంతం చేసుకున్నాడు. హోమ్ స్కూలింగ్ లో విద్యను అభ్యసిస్తున్న ఓం రెడ్డి సాధారణ విద్యార్థుల భిన్నంగా కోడింగ్ వైపు అడుగులేస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శాకంబరి దేవి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని వివిధ రకాల కాయగూరలు, పండ్లతో పూర్తిగా అలంకరణ చేయడం జరిగింది. ఇవాళ నుంచి 3 రోజుల పాటు అమ్మవారి శాకంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. మొత్తం అమ్మవారి తాలూకా ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి దేవతామూర్తితో పాటు 6వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఉత్సవ మూర్తిని కూడా వివిధ రకాల కాయగూరలతో పూర్తిగా అలంకరించడం జరిగింది. అలాగే ఉపాలయాలు కూడా పూర్తిగా ఆకుకూరలు, కాయగూరలతో అలంకరించడం జరిగింది. ఈ రోజు ఉదయం 8 గంటలకి వినాయక పూజ అనంతరం శాకంబరి దేవి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అలాగే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి సేకరించినటువంటి వివిధ రకాల కాయగూరలు, పండ్లతో భక్త బృందాలు దండల రూపంలో అమ్మవారికి కాయగూరలన్నింటినీ దండలు సమర్పించడం జరిగింది. ఈ రూపాల్లోనే మొత్తం అంతరాలయాలు, ఉపాలయాలతో పాటు ఆలయ ప్రాకారం మొత్తాన్ని కూడా వివిధ రకాల కాయగూరలతో అలంకరించడం జరిగింది. శాకంబరి దేవి ఉత్సవాల విశిష్టత గురించి మనతో పాటు ఆలయ పండితులు శ్రీనివాస్ శాస్త్రి గారు. సార్, ప్రధానంగా ఇవాళ నుంచి శాకంబరి దేవి ఉత్సవాలు ప్రారంభమై అసలు శాకంబరి దేవి ఉత్సవాలకు విశిష్టత. జయ దుర్గా భవాని. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అమ్మవారు ఇవాళ శాకంబరి దేవిగా మనకి అలంకరించబడి దర్శనం ఇవ్వడం జరుగుతోంది. ఇది మనకి పూర్వం మనకొక ఈ భూమి అంతా కూడా బీడుపడిపోయి వానలు లేక, పంటలు లేక, మొత్తం అంతా కూడా ఈ భూలోకం అంతా కూడా అలకొలం అయిపోయే పరిస్థితిలో అమ్మవారు శాకంబరి దేవిగా ఉద్భవించి ఆవిడ అవతారం ఈ యొక్క కాయగూరలు, ఆకుకూరలు, అట్లాగే అన్ని రకాల ఫలాలు అన్నిటితోటి కూడా మనకి ఈ యొక్క భూమి అంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం ఆవిడ అవతరించింది. అట్లాంటి అమ్మవారిని ఇవాళ మనం శాకంబరి దేవిగా అన్ని రకాల పూలతోటి, కాయగూరలతోటి, ఆకుకూరలతోటి అలంకరించడం జరిగింది. ఇట్లాంటి అమ్మవారిని దర్శించినట్టయితే లోకమంతా కూడా సుభిక్షంగా ఉండి దుర్భిక్షాలన్నీ కూడా పోయి సుఖశాంతులతో ఉంటారు. పాడి పంటలన్నీ కూడా పండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని ఈ యొక్క అలంకారం ప్రతి సంవత్సరం త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజున మనం ఈ శాకంబరి దేవిగా ఆషాఢ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజు చేయడం జరుగుతోంది. ఇట్లాంటి అమ్మవారిని ప్రతి వారు కూడా దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. అమ్మవారికి ఆషాఢ మాసం సారి సందర్భంగా సారి సమర్పణ జరుగుతుంది. మరోవైపు శాకంబరి దేవి ఉత్సవాలు కూడా ఉన్నారు. కొంతపాటు భక్తులు అమ్మవారి చాలా బాగుందండి, చూడడానికి కన్నుల పండుగగా ఉంది. మేము చాలా భయపడుతూ 5 గంటలకు స్టార్ట్ అయ్యి వచ్చాం. ఈరోజు బాగా ఉంటారు, చేసుకోగలమా లేదని అమ్మదయ వల్ల ఆ అదృష్టం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడడానికి. అలాగే అమ్మ కరుణ, దయ అందరి మీద ఉండాలి, అందరూ బాగుండాలనుకుంటూ లోక సంస్థ సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. అలంకరణ చాలా బాగుందండి. శాకంబరి చూడముచ్చటగా ఉంది, ఒళ్ళు పులకరింపు ఇస్తుందండి, బాగా బాగుందండి, చాలా చాలా బాగుందండి. శాకంబరి దేవి అవతారం అండి, చాలా కన్నుల పండుగగా ఉంది. మేము చూడటంగా మా జన్మ ధన్యం. ఆ తల్లి అందరిని కరుణించాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మేము శ్రీనివాసం
అమ్మవారి తాలూకా ఆషాఢ మాసం శాకంబరి దేవోత్సవాలు. అమ్మవారు అంటేనే ప్రకృతి స్వరూపం. అలాగే ప్రకృతిలో ఉండేటువంటి వస్తువులు అన్నిటితోనే అమ్మవారిని అలంకరించడం ద్వారా మరింత పాడి పంటలు ముచ్చెంతాయనేటువంటి భక్తుల నమ్మకం. శాకంబరి దేవోత్సవాలు ఇవాళ నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. ఇక్కడ ఏవైతే కాయగూరలు భక్తులు సమర్పించారో వాటన్నిటితోని కూడా కదంబ ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకి ఈ 3 రోజులు కూడా వితరణగా అందజేయబోతున్నారు. ఇది ఇంద్రకీలా జరుగుతున్నటువంటి శాకంబరి దేవోత్సవాల తరఫున విశిష్టత. కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. కాసేపట్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీశైలం ప్రాజెక్టు దాదాపు నిండిపోయింది. శ్రీశైలం నిండుకుండలా మారింది. ప్రస్తుతం మనం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్నాము. మనం చూడొచ్చు శ్రీశైలం ఏ విధంగా జలకళను సంతరించుకుందో మనం చూడొచ్చు. జూన్ మాసంలోనే శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోస్ రావడం ప్రారంభమైంది. ప్రస్తుతం జూలై మొదటి వారంలోనే దాదాపు నిండిపోవడంతో శ్రీశైలం గేట్లను ఎత్తడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా గంగమ్మకు హారతి ఇవ్వనున్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శ్రీశైలం గేట్లు ఎత్తడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం చేరుకోనున్నారు. శ్రీశైలం చేరుకున్న తర్వాత భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు వచ్చి ఇక్కడే ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మనం చూడొచ్చు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత రైతులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు గేట్లు ఎత్తడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మరికొద్దిసేపట్లోనే కన్నుల పండుగగా ఇది ఒక గొప్ప ఫెస్టివల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కూడా మరికొద్దిసేపట్లో రావడానికి మరికొద్దిసేపట్లోనే సుండిపేటకు చేరుకుంటారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సుండిపేటలో సీఎం రైతులతో మాట్లాడనున్నారు. రైతులతో కొద్దిసేపు ముచ్చటించనున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. దీనికి ముందు శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వస్తుంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, ఇప్పటికే 882 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ఇప్పటికీ దాదాపు 196 టీఎంసీలకు పైగా శ్రీశైలం ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంది. కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా దాదాపు 70,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం పోతిరెడ్డిపాడు ద్వారా 15,000 క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు ద్వారా గేట్లు ఎత్తారు. పోతిరెడ్డిపాడు ద్వారా కూడా 15,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తానికి శ్రీశైలం ప్రాజెక్టు నిండడం అనేది ఒక గొప్ప పండుగ. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు చాలా బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీన్ని ఆధునిక దేవాలయం అంటారు. ఈ ఆధునిక దేవాలయం నిండిందంటే ఎన్నో విధాలుగా ఇటు విద్యుత్ ఉత్పత్తికి కానీ అటు రైతులకు కానీ రాయలసీమలోని ఎన్నో ప్రాజెక్టులకు ఈ శ్రీశైలం ప్రాజెక్టే ఆధారం. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా నీటిని విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా నీటిని విడుదల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు ఇటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా చాలా ప్రాజెక్టులకు అవుకు ప్రాజెక్టు కానీ గండికోటకు కానీ ఈ అన్ని ప్రాజెక్టులు నింపడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండిందంటే ఇటు రైతుల్లో కానీ అటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. కొన్ని లక్షల మందికి తాగునీరు, కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు నిండడం అనేది అది కూడా గతేడాది కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గతేడాది జూలై నెలలోనే శ్రీశైలం నిండిపోయింది. జూలై 30వ తేదీ శ్రీశైలం గేట్లు ఎత్తారు. ఇప్పుడు జూన్లోనే నీరు రావడం ప్రారంభమైంది. జూలై మొదటి వారంలోనే అంటే ఇవాళ గేట్లు ఎత్తనున్నారు. దాదాపు 3 వారాల ముందే ఈ ఏడాది శ్రీశైలం నిండిపోవడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఈ శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ గేట్లు ఎత్తనున్నారు. ఈ గేట్లు ఎత్తడాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం వేద పండితులు ఇక్కడికి వస్తున్నారు. శ్రీశైలం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పూజల్లో పాల్గొంటారు. గంగా హారతి ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి గంగా హారతి ఇచ్చిన తర్వాత గేట్లు ఎత్తడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఎగువ నుంచి ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున వరద కంటిన్యూ అవుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి దాదాపు 1,20,000 క్యూసెక్కులు జూరాల ప్రాజెక్టు నుంచి వస్తుంది. సుంకేసుల జలాశయం నుంచి దాదాపు 60,000 క్యూసెక్కులు వస్తుంది. దాదాపు 1,70,000 క్యూసెక్కులకు పైగా శ్రీశైలం ప్రాజెక్టుకి ఇన్ఫ్లోస్ ఉన్నాయి.
అవుట్ఫ్లోస్ కూడా దాదాపు 70,000కు పైగా అవుట్ఫ్లోస్ ఉన్నాయి. మొత్తానికైతే 1,00,000 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతోంది. కాబట్టి ఈ ఇంత మొత్తంలో రావడం అనేది కూడా ఎంతో శుభసూచకం, ఎంతో సంతోషించదగ్గ విషయం. ఒక పండగ వాతావరణం శ్రీశైలం మనం చూడొచ్చు ఎంత నిండుకుండలాగా మారిందో. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. మరి కొద్దిసేపట్లోనే గేట్లు ఎత్తడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తానికైతే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే కార్యక్రమాన్ని నేను కూడా వస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, దానికి అధికారులు కూడా ఎంతో సంతోషించడం, ఆయన చేతుల మీదుగానే గేట్లు ఎత్తించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఆయనతో పాటు రైతులతో కలిసి గేట్లు ఎత్తితే బాగుంటుందని చెప్పి సీఎం గారు చెప్పినట్లుగా తెలుస్తుంది. అందుకోసమే రైతులతో కలిసి సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరికొద్ది సేపట్లో గేట్లు ఎత్తనున్నారు. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో షామీ టీవీ న్యూస్, శ్రీశైలం. ఓవర్ టు స్టూడియో. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రఖ్యాత గేయ రచయిత, చిత్రకారుడు శివశక్తి దత్త కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో వయోభారంతో నిన్న రాత్రి మణికొండ పంచవటి కాలనీలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. కీరవాణి సంగీతాన్ని అందించిన ఎన్నో చిత్రాలకు శివశక్తి దత్త సాహిత్యాన్ని సమకూర్చారు. శివశక్తి దత్త 1988లో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన జానకిరాముడు చిత్రానికి సోదరుడు విజేంద్ర ప్రసాద్తో కలిసి పనిచేశారు. శివశక్తి దత్త అందించిన పాటలు ఆ చిత్ర విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. కొవ్వూరులో జన్మించిన ఆయన చిన్నప్పుడే కళలపై మక్కువతో ఇంట్లో నుంచి పారిపోయి మద్రాసు చేరుకున్నారు. అక్కడి ఓ కళాశాలలో సంగీత విద్యను అభ్యసించి గిటార్, సితార్, హార్మోనియం నేర్చుకున్నారు. శివశక్తి దత్త మరణం ఆ కుటుంబానికి తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటిస్తూ పితృవియోగంతో బాధపడుతున్న కీరవాణి, ఆయన సోదరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యసాయి జిల్లా కదిరిలో చెడ్డీ గ్యాంగ్ భయాందోళనకు గురిచేస్తోంది. నిజాం వలీ కాలనీ సమీపంలోని ఓ ఇంటి ఊచలు కోసిన 5 దొంగలు రాత్రి ఇంట్లోకి చొరబడ్డారు. 15 తులాల బంగారం, 2.5 కిలోల వెండి అపహరించారు. ఇంటి యజమాని నరసారెడ్డి కుటుంబం అమెరికాలో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లారు. కిటికీలు కోసిన విషయాన్ని గుర్తించిన సమీప నివాసి నరసారెడ్డికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. చోరీ జరిగినట్లు గుర్తించారు. అనంతపురం రోడ్లోని వైశ్య బ్యాంకు కాలనీలో గత నెల ఇదే తరహాలో చోరీ జరిగింది. ఇంటి కిటికీలు కోసి 4 కిలోల వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు, నగదును చోరులు ఎత్తుకెళ్లారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మురికి వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి తీరును నిరసిస్తూ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నెల్లూరు జిల్లా కోవూరు పడుగుపాడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మురికి వ్యాఖ్యలపైన తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కోవూరు నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి కూడా మహిళా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున కోవూరుకు తరలి ఇచ్చారు. కోవూరులో ర్యాలీ చేసి ఇక్కడ నుంచి నిరసన తెలుపుతూ పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లి ఫిర్యాదు చేసి అక్కడ నిరసన తెలిపేందుకోసం మహిళలందరూ కూడా ఈ బస్టాండ్ కూడల్లో మొత్తం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నిన్న పడుగుపాడులో ఒక వేదిక మీద వైసీపీ నాయకుల సమావేశంలో అసభ్యకరంగా పదజాలాన్ని వాడారు. ఈ అసభ్య పదజాలానికి దీని మీద కొందరు మహిళలందరూ కూడా రాత్రి నుంచి నిరసన తెలిపారు. అయితే తెల్లవారుజాము నుంచి ఈరోజు కొన్ని గ్రామాలలో వారు కలిసి దీనికి పోలీసులకు ఫిర్యాదు చేయాలనే దాని మీద ఇక్కడికి రావడం అనేది జరిగింది. కోవూరు నుంచి పాటూరు పోయే రోడ్డు ఇది. రోడ్డు మొత్తం కూడా తెలుగు మహిళలతో రోడ్డు అంతా నిండిపోయింది. వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆటోలలో తరలి వచ్చి గ్రామాల నుంచి కూడా వీళ్ళందరూ వచ్చారు. ఒక మహిళా ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యేగా చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇటువంటి అసభ్యకరంగా
వ్యాఖ్యలు చేయడం, అందరూ వ్యక్తిగతంగా కుటుంబపరమైన వ్యాఖ్యలు చేయడం మీద నిరసన అనేది వ్యక్తం అవుతున్నది. దీనికి సంబంధించి ఇక్కడ అందరూ కూడా సిద్ధమయ్యారు. మరి కొద్దిసేపట్లో ఈ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు, కోవూరు పోలీస్ స్టేషన్ వరకు కూడా నిరసన తెలపడానికి వచ్చారు. కొందరు ఇక్కడ రోడ్ల మీదనే బైఠాయించారు. వీళ్ళందరినీ కూడా మహిళలందరూ కూడా ఇక్కడికి ఈ విధమైన మహిళలను అసభ్యకరంగా మాట్లాడడం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీని మీద అధికారులు స్పందించాలని, ఎమ్మెల్యేగా చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి ఈ విధంగా మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడడం సభ్యం కాదని చెప్పి అంటారు. మురికి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రతి మహిళ కూడా స్పందించారు. దీని మీద పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని చెప్పి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ పాటూరు రోడ్డు వద్ద పెద్ద ఎత్తున ర్యాలీకి సిద్ధమయ్యారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేస్తారు. ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న నాయకులందరూ కూడా వారు దీనికి సిద్ధమైంది కూడా ఒక ఫిర్యాదు చేయడానికి బయలుదేరుతున్నారు. కోవూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాశ్తో రాజారావు, ఈటీవీ న్యూస్.